రామాయణంలో మండోదరి లంకాపతి రావణుడి రాణి అని భోగభాగ్యాలు అనుభవించిందని భావిస్తారు. కానీ కొంతమందికి మాత్రమే ఆమె జీవితం ఒక పోరాటంలా సాగిందని తెలుసు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు తన జీవితం అంతా త్యాగాలకే సరిపోయింది. ఆమె మండోదరిగా ఎలా మారిందనేది చాలా ఆశ్చర్యపరిచే కథ. రామాయణం ప్రకారం మండోదరి చాలా అందమైన మహిళ, చాలా సాంప్రదాయబద్ధమైన నిజాయితీ కలిగిన మహిళ. తన భర్త సీతను బంధించడాన్ని వ్యతిరేకించింది మండోదరి. అలాగే బాధ్యతాయుతమైన భార్యగా సరైన మార్గంలో నడవటానికి భర్తకు సరైన నిర్దేశాలు సూచించిన మహోన్నత వ్యక్తి మండోదరి. మండోదరి ఎలా జన్మించింది, ఆమె జననం వెనుక ఉన్న ఆసక్తికర కథ, ఆమె రాణిగా ఎలా మారింది, రావణుడు మరణించిన తర్వాత మండోదరి జీవితం ఏమైంది అనే ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. మధుర. మండోదరి అసలు పేరు మధుర. మండోదరి ముందు ఈమె జీవితం మధురగా సాగింది. పార్వతీ శాపం. మధురపై ఆగ్రహించిన పార్వతి ఇచ్చిన శాపం వల్ల ఆమె కప్పగా మార్చింది. 12 ఏళ్లు కప్పగా జీవితం గడిపింది. ఒకసారి పార్వతి లేనప్పుడు కైలాసాన్ని సందర్శించింది మధుర. అప్పటి నుంచి ఈమె శివుడితో రహస్యంగా రతిక్రీడ చేస్తుందని కథలు వినిపించాయి. ఈ విషయంపై ఆగ్రహించిన పార్వతి ఆమెను కప్పగా మారేలా శాపం ఇచ్చింది. శివుడి అభ్యర్థన మేరకు మధురపై విధించిన శాపాన్ని జీవితకాలం నుంచి 12 ఏళ్లకు తగ్గించింది పార్వతీదేవి. దీంతో 12 ఏళ్ల పాటు మధుర బావిలో కప్పగా జీవించింది. మాయాసురుడి ధ్యానం. అసురుల రాజు మాయాసురుడు, అతని భార్య హేమాలకు 2 కొడుకులున్నారు. కానీ వీళ్లు కూతురు కావాలని దేవుడి అనుగ్రహం పొందడానికి ధ్యానం చేసేవాళ్లు. మధుర శాపం ముగిసే సమయం. మరోవైపు మధురకు పార్వతి విధించిన శాపం ముగుస్తుంది. ఆమె తన అసలు రూపానికి మారిన తర్వాత సహాయం కోసం బావిలో ఏడుస్తూ ఉంది. ధ్యానం చేస్తున్న మాయాసురుడి జంటకు ఆమె ఏడ్పు వినిపించింది. అంతే, ఆమెను తమ కూతురుగా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు వాళ్లు ఆమెకు మండోదరిగా పేరు పెట్టారు. ఒకసారి రావణుడు మాయాసురుడి రాజ్యానికి విచ్చేశాడు. అప్పుడు మండోదరిని చూసి ఆమె అందం చూసి ప్రేమలో పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని రావణుడు చెబితే మాయాసురుడు వ్యతిరేకించాడు. రావణాసురుడు యుద్ధం చేసి మండోదరిని వివాహం ఆడుతానని రావణాసురుడు హెచ్చరించాడు. కానీ మండోదరిని రావణుడి బలం గుర్తించి తన తండ్రిని రావణాసురుడు చంపిస్తాడని భావించి రావణుడితో పెళ్లికి అంగీకరించింది. రావణుడు సీతను అపహరించుకుని పోయి బంధించినప్పుడు మండోదరి వ్యతిరేకించింది. ఆమెను తన భర్త రాముడి దగ్గరకు పంపించమని ప్రాధేయపడింది. రాముడు ఏదో ఒకరోజు లంకను నాశనం చేస్తాడని ఆమెకు తెలుసు. యుద్ధంలో రావణుడు చంపిన తర్వాత యుద్ధ ప్రాంగణాన్ని మండోదరి సందర్శించింది. అప్పుడు రాముడిని చూసిన ఆమె రాముడు విష్ణువు అవతారమని గ్రహించింది. మండోదరిని పెళ్లి చేసుకుని లంకారాజ్యాన్ని పాలించమని రావణుడి తమ్ముడు విభీషణుడికి రాముడు సూచించారు. మొదటి విభీషణుడితో పెళ్లికి తిరస్కరించిన మండోదరి తర్వాత రాజ్యపాలన కోసం అంగీకరించింది. మండోదరి తన మిగిలిన జీవితాన్ని తన రెండో భర్తకు రాజ్యపాలనపై సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు లంకారాజ్యం నిజాయితీగా సరైన మార్గంలో నడిచేలా జాగ్రత్తలు తీసుకుంది. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైం పాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.